ఈరోజు మన వాక్య భాగాంశము మనతో నడిచే యేసు. ఎమ్మాయి మార్గములో శిష్యులైన వారితో దేవుడు నడిచినట్లుగా ఈరోజు మన ఎమ్మాయి మార్గం ఏమై ఉన్నదో మన ఎమ్మాయి మార్గంలో కూడా ఆయన నడిచేవాడుగా ఉంటాడు. 14:24-15లో మనం చూసుకున్నట్లయితే వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అంటే ఈరోజు మన జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏమిటా సందర్భాలు? మనము ఒంటరిగా ఉన్నట్లు మనం ఎలాగుంటామమ్మా? ఒంటరిగా ఉండే సందర్భాలు ఉంటాయి. అలాగే మనము హృదయము భారముతో ఉండే అనుభవాలు కూడా మన జీవితంలో ఉంటాయి. సమస్యలు ఎక్కువగా ఉన్నట్లుగా, ప్రార్థనలకు జవాబు రానట్లుగా కనబడుచు ఉంటాయి. ఇక్కడ ఎమ్మాయి మార్గములో శిష్యులైన వారు ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటం బట్టి వారి జీవితంలో ఒంటరి అనే అనుభవంలోకి వారు వచ్చిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా వారు నిరాశలో వారు జీవనం అనేది గడుపుచున్న వారుగా ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, మనము కూడా ఏదో ఒక సందర్భంలో ఒకరోజు ఎమ్మాయి అనే మార్గంలోకి వస్తాం. ఈ అమ్మాయి అనే మార్గంలోకి వచ్చినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఆశ అనేది ఏ ఆశ అయితే కలిగి ఉంటామో ఆశతో మనం ప్రయాణం చేయలేం. కొన్ని చోట్లకి మనం ఎంతో ఆశతో మనం అడుగులు వేస్తూ ఉంటాం, ఎంతో బలంగా అడుగులు వేస్తూ ఉంటాం, ఎంతో సంతోషంగా అడుగులు వేస్తూ ఉంటాం. కానీ ఈ అమ్మాయి అనే మార్గంలో కొన్ని నడకలు ఉంటాయి, కొన్ని అడుగులు ఉంటాయి. అవి మనకి ఎలాగుంటాయి అంటే చాలా భారంగా ఉంటాయి. శిష్యులైన వారి యొక్క జీవితాల్లో కూడా వీళ్ళు వేసే అడుగులు వారికి ఎలాగున్నాయి అంటే చాలా భారంగా అనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అంత మాత్రమేనా, వారి జీవితంలో ఆశ అనేది లేదు. 2 అడుగులు అనేవి చాలా భారంగా ఉన్నాయి. నిరాశతో వారి జీవితం నింపబడింది. ఎందుకంటే ఆయన మెస్సయ్య, ఆయన మనతో పాటు ఉంటాడు అని వారు అనుకున్నారు. వీరి జీవితంలో ఏదైతే ఆశపడ్డారో ఆశపడింది జరగకపోగా ఆశించనిది వారి జీవితంలో జరుగుతూ ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో అనుకోని మలుపులు అనేవి తీసుకుంటూ ఉంటాయి. మనకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. కొత్త మార్గమే, అది మనకిష్టం లేదు, అయినా తప్పదు, ఆ మార్గం గుండా ప్రయాణం చేయాల్సిందే. ఎమ్మాయి మార్గంలో ఈ యొక్క శిష్యులైన వారు ఉన్నారు. వారు ఎప్పుడు ఊహించిన మార్గం ఇది కాదు, అనుకోని మార్గం. వారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఆనందమైన దుఃఖమైనా కూడా ఆ మార్గం గుండా ప్రయాణం చేయవలసిందే. అయితే ఈరోజు దేవుడు ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న ఇద్దరితో పాటు దేవుడు కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. మరి ఈరోజు నీ జీవితంలో ఏ నిరాశాపూరితమైన అనుభవాల మధ్య ఉన్నావో, ఏ ఆత్మీయులను నువ్వు కోల్పోయిన వాడుగా ఉన్నావో, ఏ దుఃఖమో ఏ వేదన పడ్డ నీ యొక్క జీవనమో కొనసాగుతూ ఉందో, ఏ ప్రార్థనకు నీకు జవాబులు రావడం లేదో, ఏ పరిస్థితులు నీకు అర్థం కావడం లేదో, అయితే దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. ఆ రోజు ఎమ్మాయి మార్గములో దేవుడు వారితో నడిచినట్లుగా ఈరోజు మన ఎమ్మాయి మార్గంలో దేవుడు మనతో పాటు నడుచునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరు శిష్యులైన వారు కనపడుచున్నారు. వారు విమోచకుడని, వారు రక్షకుడని, వారు యేసుని గురించి నమ్మిన వారుగా ఉన్నారు. దాని ప్రకారమే వారి జీవనంలో ప్రయాణం చేస్తున్న వారుగా ఉన్నారు. యేసు మీద ఎన్నో భవిష్యత్ ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. యేసు ద్వారా వారు ఎన్నో పనులు జరిగించాలనుకున్నారు. కానీ వారి యొక్క భవిష్యత్ ఆశలన్నీ కూడా పేకమేళలా కూడిపోయినాయి. ఒక్కోసారి మన జీవితంలో కూడా ఎన్నో ఆశలు కలిగి ఉంటాం, భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచన కలిగి ఉంటాం తర్వాత రోజుల గురించి. కానీ ఏదో ఒక సంఘటన, అనుకోని ఒక సంఘటన మన జీవితంలో జరుగుతుంది. ఆ అనుకోని సంఘటన ఏం చేస్తుందంటే మన భవిష్యత్ ఆశలన్నింటినీ కూడా చిరిమేసిస్తూ ఉంటుంది. అమ్మాయి మార్గంలో శిష్యులైన వారి యొక్క పరిస్థితి కూడా అదే. వారు ఊహించింది కాదు, అనుకున్నది కాదు, అనుకోని మలుపు వారి జీవితంలో జరిగింది. ఇష్టం లేని మార్గం గుండా వారు నడవాల్సి వస్తుంది. వారి నడకంతా కూడా భారంగా ఉంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మన బాధల్లో ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. అమ్మాయి మార్గంలో దేవుడు వారితో పాటు ఉన్నవాడుగా ఉన్నాడు, వారితో మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటల్లో ఏముంటుందంటే అహంకారం ఉంటుంది. వారి మాటల్లో ఏముంటుందంటే కత్తిపోటు వంటి మాటలు ఉంటాయి. వారి మాటలు ఏముంటాయి అంటే ఎత్తుపొడుపులు ఉంటాయి. కానీ అమ్మాయి మార్గంలో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆ మాటలు వారిని ఏం చేస్తున్నాయి అంటే మూసిపోయిన కళ్ళు తెరిపించేవి ఉన్నాయి. అమ్మాయి మార్గంలో వారితో పాటు నడుస్తూ ఉన్నారు. వారి హృదయాలు మండుచున్నాయి.
అమ్మాయి మార్గంలో వారితో పాటు ఆయన నడుస్తూ ఉన్నాడు. వారి నెమ్మదితో అప్పుడు దాకా అడుగులన్నీ కూడా భారంతో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన నెమ్మదితో వారి అడుగులు వేస్తున్న వారుగా ఉన్నారు. అమ్మాయి మార్గంలో వారు ఆకలితో ఉన్నారు. వారితో నడుస్తున్న యేసు వారి యొక్క దప్పికను తీర్చిన వాడుగా ఉన్నాడు. ఆకలి తీర్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ అమ్మాయి మార్గం ఏమయ్యిందో, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నువ్వు గనక ఆలోచన చేసుకోగలిగినట్లయితే దేవుని యొక్క వాక్కు నీకు మార్గమై ఉండును గాక. దేవుని యొక్క వాక్కు నీకు దీపమై ఉండును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన యొక్క అమ్మాయి మార్గం ఉంటుంది. మన అమ్మాయి మార్గంలో పరిస్థితులు మనకి అర్థం కావు. అర్థం కాకపోయినా కూడా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఒక వ్యక్తి చీకట్లో నడుస్తున్న వాడుగా ఉన్నాడు. మార్గం తెలియటంలా, అడుగెట్టు పడుతుందో తెలియటం లేదు, గమ్యం చేరతాడో లేదో తెలియదు. తన జీవితంలో ఈ చీకటి ఎలుబడి చేస్తుందేమో అన్న ఆందోళన ఆ వ్యక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో తండ్రి ఏం చేశారంటే అతనికి ఒక చిరు దీపం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనం చిన్నప్పుడు లాంతర్లు తీసుకెళ్తాం కదా, ఆ లాంతరు తండ్రి కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు అంటున్నాడు, తండ్రి ఇది మార్గమంతా దారి చూపించడం లేదు తండ్రి, ఈ మార్గమంతా నేను నడవాలంటే నాకు ముందు చాలా దూరం కనపడాలి కదా, కనపడితేనే కదా నాకు అర్థమయ్యేది అని అంటూ ఉన్నప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఇదిగో నువ్వు నడిచే మార్గమంతా నీకు అర్థం కావసరలా, నువ్వు వేసే తర్వాత అడుగు నీకు అర్థమైతే చాలు. కాబట్టి ఆ అడుగు కావాల్సిన చిరుదీపం నీకు ఉంటుంది అని ఆ తండ్రి ఆ బిడ్డకు చెప్పిన వాడుగా ఉన్నా. ఎప్పుడైతే ఆ తండ్రి మాట బిడ్డ విన్నవాడుగా ఉన్నాడో తర్వాత అడుగు ఎట్లా వేయాలన్నది, ఆ యొక్క అడుగు జాగ్రత్తగా వేయనట్లుగా ఆ చిరుదీపం ఉపయోగపడింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎట్లాగుందంటే కారు చీకట్లో కాంతి రేఖలాగా ఉంది. మార్గమంతా కూడా నీకు కనిపించకపోయినా కూడా ఈ కాంతి రేఖ ఏం చేస్తుందంటే నీ తర్వాత అడుగు ఎట్లా వేయాలో అడుగులు తడబడుకోకుండా జాగ్రత్తగా వేయనట్లుగా దేవుని యొక్క వాక్యం అని వెలుగుంటుంది. దేవుడు అంటున్నాడు, నా వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎవరైతే వాక్యం అనే దీపం కలిగిన వారుగా ఉంటారో ఈ వాక్యం అనే దీపం ఏం చేస్తుందంటే వారి పాదములకి దీపంగా ఉంటుంది, త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుంది, రేపేమవుతుంది, భవిష్యత్తు ఎలాగుంటుంది అంటే ఒక స్పష్టమైన ఆ యొక్క పాత్ అనేది నీకు కనపట్ల, స్పష్టమైన అవగాహన అనేది నీకు రావటంలా. నేను దీని గుండా వెళుతున్నా, ఈ వ్యవసాయం ద్వారా వెళుతున్నా, ఈ వ్యాపారం గుండా వెళుతున్నా, ఈ చదువులు గుండా వెళుతున్నా, ఈ కుటుంబంలో ఈ పరిస్థితులు గుండా వెళుతున్నా. ఇట్లా వెళ్తాం వల్ల నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, రేపటి రోజున నా కుటుంబం ఎట్లా ఉంటుంది, రేపటి రోజున ఉద్యోగం ఎట్లా ఉంటుంది, రేపటి రోజున ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏమీ అర్థం కావటల్లా. నీవు ఒక అమ్మాయి మార్గంలో నడుస్తున్నావు అంటే కొన్నిసార్లు మన జీవితంలో నడిచే నడక నడుస్తూ ఉంటాం, కానీ ఆ నడక ఎటు వెళుతుందో దాని గమ్యం ఏంటో మనకు అర్థం కాదు. ఆ నడకలో మనకు ఒక ప్రణాళిక ఉండదు, మనకు ఒక స్పష్టత ఉండదు. మనకంతా కూడా గందరగోళంగానే ఈ అమ్మాయి మార్గంలో ఉంటుంది. ఈ అమ్మాయి మార్గంలో నడిచే ఇద్దరు యొక్క విషయంలో కూడా జరిగింది ఇదే. నడుస్తున్నారంటే నడుస్తున్నారు, ఆలోచనలో స్పష్టత లేదు, మార్గంలో స్పష్టత లేదు, అదేవిధంగా తలంపుల్లో స్పష్టత లేదు. నిరాశతో వారి జీవనం అనేది కొనసాగిస్తున్న వారుగా ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవుడు వారితో పాటు నడిచేవాడుగా ఉన్నాడు, వారి పాదాలకు దీపమై ఉన్నాడు, త్రోవకు వెలుగైన వాడుగా ఉన్నాడు, వారిని సరి అయిన మార్గంలో నడిపించిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో రెండవ మాట ఏమిటంటే మనకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. మనకు అర్థం కాకపోయినా దేవుడు మన పక్షంగా పనిచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో జరిగేవన్నీ మనకు అర్థం కావసరలా, మన జీవితంలో జరిగేవన్నీ కూడా మనకి అర్థం కావసరలా. ఎందుకంటే దేవుడు నీకు అర్థం కాకపోయినా కూడా నీ పక్షంగా ఉండే దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీకేమీ అర్థం కాకపోయినా దేవుడు నీకు తోడై ఉంటే చాలు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలామంది యొక్క జీవితాల్లో ఇదే జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కావటంలా. ఏమిటి ఈయన పాపాత్మనాలను చేర్చుకున్నాడు, ఏమిటి ఈయన కాళ్ళు కడిగించుకుంటున్నాడు, ఏంటి ఈయన పాదాల మీద కుర్రలతో తుడిపించుకుంటున్నాడు, ఏంటి ఈయన అత్తలతో అభిషేకం చేయించుకుంటున్నాడు. అక్కడ ఉన్నవారికి ఏమి అర్థం కావట్లా. అర్థం కాకపోయినా కూడా దేవుని కృప నీకు తోడై ఉంటే చాలు. ఆ కృప ఏం చేస్తుందంటే నిన్ను పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధురాలుగా చేస్తుంది. అదేవిధంగా నెమ్మది లేని నీ యొక్క జీవితానికి దేవుడు నెమ్మదినిచ్చేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అక్కడ పరిస్థితి ఆ యొక్క ఇంటికి పిలిచిన వ్యక్తికి అర్థం కావట్లా, చుట్టూ ఉన్న వారికి అర్థం కావట్లా, ఏమికి అర్థం కావట్లా. అయితే నేను చెప్తున్న మాట, నీ జీవితంలో జరిగే పరిస్థితులన్నీ కూడా నీకు అర్థం కాకపోవసరలా, కానీ దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే సరైన మార్గంలో సరైన సమయంలో దేవుడు నిన్ను సరిగ్గా నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా నువ్వు నాకు దర్శనం ఇచ్చావు,
ఈ గుంట ఏంటి, ఈ నింద ఏంటి, ఈ చెర ఏంటి, ఈ ఎక్కువ కాలం నేను నిరీక్షించడం ఏంటి, ఏమీ అర్థం కావట్లా. ఏసేపు నీ జీవితంలో జరిగే ఏమీ నీకు అర్థం కావవసరం లేదయ్యా, కానీ నేను నీకు తోడై ఉన్నా, అది నీకు చాలు అని అంటున్నవాడుగా ఉన్నాడు. కొన్ని పరిస్థితులు ఏసేపుకి అర్థం కాల, కానీ ఒకరోజు ఏసేపు అంటున్నాడు, అన్నలారా మీరు నాకు కీడు చేశారు, కానీ దేవుడు ఇదంతా మన నిమిత్తం ఏం చేశాడు, మేలు కొరకే జరిగించాడని అప్పుడు ఏసేపుకి అర్థమై అన్నలతో ఈ మాట అంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు అమ్మాయి అనే మార్గంలో మన జీవితంలో కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని అడుగులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని కుటుంబ పద్ధతులు ఉంటాయి. అవేమీ మనకు అర్థం కావటల్లా. ఏం జరుగుతుంది కుటుంబంలో, ఎట్లా ఉంటుంది కుటుంబము, కానీ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీకేమీ అర్థం కాకపోయినా కూడా దేవుడు నీ పరిస్థితులు చక్కబెట్టును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి మార్గంలో జరిగింది ఇది. వారికి ఏమీ అర్థం కావటం లేదు. అర్థం కాకపోయినా కూడా దేవుడు వారి పక్షంగా పనిచేస్తున్నవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనం హాస్పిటల్లో వైద్యం జరిగించుకుంటూ ఉంటాం. మనము వైద్యం మనకి జ్ఞానానికి మించింది, మన యొక్క తెలివితేటలు మించింది. అందుకే ఆయన డాక్టర్ అయ్యాడు, మనం పేషెంట్ అయిన వారుగా ఉన్నాం. ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కావట్లా. ఏ గాయం చేస్తున్నాడు మనకు అర్థం కాదు. ఈయనేమిటి నొప్పి ఈయన దగ్గరికి వస్తే గాయం చేస్తున్నాడు అంటూ ఉంటాం. అంటే మనకేం అర్థం కాకపోయినా ఆయన కోసే ప్రతి గాయం ఎందుకంటే నీకు శీఘ్రమైన స్వస్థతని ఉండడానికి, భవిష్యత్తులో నీకు ఆరోగ్యం ఉండడానికి. ఈ డాక్టర్ ఎంత కఠినాత్ముడు, నన్ను కత్తి పెట్టుకొస్తున్నాడు. ఈ డాక్టర్ ఎంత కట్టిమాతుడు, చేదు మాత్రలు ఇస్తున్నాడు. ఈ డాక్టర్ ఎంత కత్తిమాతుడు, నా డబ్బంతా కూడా వైద్యానికే ఖర్చు చేపిస్తున్నాడు. నీకేం అర్థం కావట్లా నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి. కానీ నీకు తెలియకపోయినా వైద్యం చేస్తున్న డాక్టర్ తెలుసు, ఇది దీర్ఘకాలంలో ఈ కత్తి కోత, ఈ చేదు మందు, ఈ ఖర్చైన డబ్బు ఒకరోజు ఇతనికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చుటాకే. డాక్టర్కి అవగాహన ఉంది నీ మీద, కానీ మనకు అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాడికి అర్థమైతే చాలు నీ బతుకు చక్కదిద్దడానికి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన కారు మేఘం పడుతూ ఉంటుంది. కారు మేఘం మనకు అర్థం కాదు. ఎందుకు మన జీవితంలో ఈ చీకటి వచ్చింది, ఎందుకు మన జీవితంలో వెలుగు లేకుండా పోయింది, ఎందుకు గాఢాంధకరమైన అనుభవాలను మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాగే ఒక ప్రాంతంలో వర్షం పడుతుంది, కారు మేఘం పట్టింది, చీకటి అనిపించింది. ఆ కుమారుడు ఆ యొక్క తండ్రి అంటున్నాడు, నానా సూర్యుడు ఏమైపోయాడు, నానా చంద్రుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క వెలుగు ఏమైపోయింది అని కుమారుడు అంటున్నాడు. అసలు సూర్యుడు ఉన్నాడా, సూర్యుడు ప్రకాశిస్తున్నాడా, వెలుగునిస్తున్నాడా అని అంటూ ఉంటే ఆ యొక్క తండ్రి అంటున్న మాట, అయ్యా మేఘం వెనకమాల సూర్యుడు ఉన్నాడు రా, సూర్యుడు తన వెలుగును ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు, కానీ సూర్యుని యొక్క వెలుగుకి మేఘం అడ్డం వచ్చింది అని ఆ కుమారుడు అంటున్నాడు. కాసేపటికి జరిగిన విషయం ఏమిటంటే మేఘము, సూర్యుడు అడ్డంగా ఉన్న మేఘము తొలగిపోయింది. ప్రకాశించే వెలుగు ఏం చేయిందంటే ఆ ప్రాంతం మీద ప్రసరించబడింది. చీకటితో నింపబడిన ఆ ప్రాంతం ఏమైందంటే మరలా వెలుగు చేత నింపబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు సూటిగా నీతో మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. కొన్ని పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు, కొన్ని మేఘాలు నీ వెలుగుకి అడ్డంగా ఉండవచ్చు, కానీ కారు చీకటి వెనకమాల దేవుడు కాంతి వెలుగును ఇచ్చినట్లుగా నీ జీవితంలో మేఘం అడ్డంగా ఉండవచ్చు, చీకటి నీకు జీవితంలో ఏలుబడుచు ఉండవచ్చు. దేవుని యొక్క వెలుగు నీ జీవితంలో వెలిగించునుగాక. యెహోవా యొక్క వెలుగు నీ జీవితం మీద ఉదయించునుగాక. లెమ్ము తేజరిల్లెము, దేవుని యొక్క వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు ఆ వెలుగు చేత నువ్వు నింపబడదువుగాక. అంటే రెండవ మాట, అమ్మాయి మార్గములో ఈ శిష్యులైన వారు నడుస్తున్నారు, కానీ వారికి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటంలా. ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావటంలా. ఇది రెండవ మాట. మొదట వారు బాధతో నింపబడిన వారుగా ఉన్నా, బాధతో ఉన్న దేవుడు వారితో ఉన్నాడు, బాధతో ఉన్న దేవుడు వారితో ఉన్నాడు. అట్లాగే రెండు, వారి జీవితంలో ఏం అర్థం కావట్లా. నీకు అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే ఆ సమయానికి అన్నీ దేవుడు నీకు సమకూరుస్తాడు. మూడవ మాట 24వ అధ్యాయం 31వ వచనంలో చూసుకున్నట్లయితే వారి కన్నులు తెరవబడినో. మూడవ మాట ఏం జరిగిందట, వారి కన్నులు అంటే అమ్మాయి మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రారంభంలో ఏం జరిగిందంటే వారి కన్నులు మూయబడ్డాయి. వారి కన్నులు ఏం పడ్డాయి అంటండి, మూయబడిన అనుభవం కనపడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు వారితో పాటు నడుస్తున్న వాడుగా ఉన్నాడో అప్పుడు ఏం జరిగినాయి అంటే వారి కన్నులు అనేవి తెరబడుతూ ఉన్నాయి. దేవుడు ప్రతి విషయాన్ని తన సమయానికి తెలియపరిచేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి, అవి నీకు అర్థం కావు, మూసిపోయినట్టుగా కనపడుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఎస్తేరు జీవితంలో చిన్ననాటి నుంచి వేదన,
ఏదో కాస్త పరిస్థితి బాగుంది, రాణి అయింది. కానీ ఇంతలోనే జనాంగానికి ఏమొచ్చింది? అపాయం వచ్చింది. అయ్యా ఎందుకయ్యా నా జీవితంలో ఈ వేదన గుండా నడిపిస్తున్నావు? ఇప్పుడేమో రాజాజ్ఞ లేకోకుండా రాజుతో వెళ్ళి మాట్లాడాలి. ఏంటయ్యా ఈ నా పరిస్థితి అని అనిపించవచ్చు. కానీ నీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి. నీ కళ్ళు మూసిపోతూ ఉంటాయి. నీకేమీ అర్థం కాదు. అయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని యొక్క జోక్యం నీ జీవితంలో ఉంటుందో తగిన సమయానికి అన్నీ నీకు అర్థమయ్యేలాగా, తగిన సమయానికి దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ప్రణాళికలు నీకు తెలిసేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఎస్తేరు యొక్క జీవితంలో ఏం జరుగుతుందో ఆమె కన్నులకి కనపడడం లేదు. కానీ ఒక సమయం వచ్చింది. దేవుని యొక్క కృప యూదుల పక్షంగా ఎలాగుందో అనేది, ఏ రాజు అయితే చట్టాన్ని తీసుకొచ్చాడో అదే రాజు ఆ చట్టాన్ని కొట్టేసేలాగా, ఏ వ్యక్తి అయితే యూదులకు వ్యతిరేకంగా ఉన్నాడో అదే వ్యక్తిని ఉరికమ్మ ఎక్కించేలాగా దేవుని యొక్క కృప ఏం చేసిందంటే వారి కన్నులు తెరిపించేలా చేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క మహిమ చూడలేని కొంతమంది మనుషులు ఉంటూ ఉంటారు. వారి ఎదుట దేవుడు వారి కన్నులను తెరిపించును గాక. ఎందుకంటే దేవుని యొక్క మహిమను చూడలేని కన్నులు మనలో చాలా ఉన్నాయి. దేవుని యొక్క మహిమను చూడలేని కన్నులు ఉన్నాయి. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, ఈమె యూదురాలు కాదు, ఈమె మన జాతికి సంబంధించింది కాదు అని అంటూ ఉన్నారు. ఆమె చుట్టూ ఉన్న శిష్యులైన వారి యొక్క కన్నులు మూయబడ్డాయి, కానీ ఆమె కన్నులు తెరబడ్డాయి. కన్నులు తెరబడ్డాయి కాబట్టి ఆమె అంటున్న మాట తెలుసా? అయ్యా బల్లమేంచిపడు రొట్టె ముఖం కోసం ఆశపడు కుక్క పిల్లని నేను అంటుంది. అంటే ఇదిగోనయ్యా నీవు ఒక విమోచకుడివి, నీవు ఒక విమోచకుడు. ఒకరోజు నువ్వు విరవబడతావు ప్రభా. విరవబడిన రొట్టె నా శరీరానికి బలం అవుతుంది, చిందించబడిన రక్తం నా ప్రాణానికి ఆధారం అవుతుంది. నీ రక్తంలోనే నాకు రక్షణ, నీ యొక్క శరీరం ద్వారానే నాకు ఆహారము తీర్చబడుతుంది. ఇదిగో బల్లమేయించబడు రొట్టె ముక్క కోసం ఆశపడి కుక్క పిల్లని నీ శరీరానికి అందరికీ అందిస్తానన్నావు కదా, ఆ రొట్టె ముక్క కోసం ఆశపడే కుక్క పిల్లని ఆమె కన్నులు తెరవబడ్డాయి కాబట్టి ఆమె రాబో సంగతులు, జరగబో విషయాలు అర్థం చేసుకుంది కాబట్టి ఆ సహోదరి మాట్లాడుతుంది. ఈరోజు యుగ సమాప్తి అయిన దేవత మన కళ్ళకి ఏం కలగజేశారంటే గుడ్డితనాన్ని కలగజేసిన వాడుగా ఉన్నాడు. యేసు నీతో ఉన్నాడు, యేసు నీతో నడుస్తున్నాడు. ఎన్నో విషయాల్లో నిన్ను ఏం చేస్తాడంటే కాపుదల్లో ఉంచుతున్నవాడుగా ఉన్నాడు. ఎన్నో విషయాల్లో నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రమాదంలో నువ్వు నశించిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నవాడుగా ఉన్నాడు. ఎన్నో విషయాలు నీ జీవితంలో జరగట్లేదు అనిపిస్తూ ఉంది, కానీ నీలో విశ్వాసం పోకోకుండా, నీలో ప్రార్థన పోకోకుండా అట్లాగే దేవుడిని నడిపిస్తున్నవాడుగా ఉన్నాడు. మనం అనుకుంటున్నాం మన ప్రార్థనలు ఏమైపోయినాయి, మనం అనుకుంటున్నాం మన భక్తి ఏమైపోయింది, కానీ నీకు తెలియదు నీ కన్నులు మూసుకుపోయాయి. దేవుడు నీకు తెలియకోకుండా నీ వెనకమాల పనిచేస్తున్న వాడుగా ఉన్నాడు. మోషేకి తెలియకుండా మోషే వెనకమాల పనిచేసాడు, దావీదు తెలియకుండా దావీదు వెనకమాల పనిచేశాడు, యేసేపు తెలియకుండా యేసేపు వెనకమాల పనిచేసిన వాడుగా ఉన్నాడు. ఒకరోజు దేవుని యొక్క పనేమిటో ఆ యొక్క యేసేపు తెలుసుకున్నాడు. ఇదంతా మన్నేల నిమిత్తమే చేశాడని. అట్లాగే ఒకరోజు మోషే తెలుసుకున్నాడు ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమని. ఒకరోజు దావీదు తెలుసుకున్నాడు ఇదంతా దేవుని యొక్క ప్రణాళికలో భాగమని. అందుకే దావీదు అంటున్నాడు, గాఢాంధకార జిగటగల దొంగ ఊబిలో నేను సంచరించినను, ఏ అపాయముకును నేను భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరణ. అంటే కన్నులు తెరవబడ్డాయి దావీదు కన్నులు తెరబడ్డాయి కాబట్టి, అయ్యా నీ దుడ్డుకర్ర నీ దండం ఉంటే చాలయ్యా, నేను జిగటగల దొంగ ఊబిలో ఉన్నా నాకే అపాయం కలగదని ఆ యొక్క దావీదు అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు ఇక గుడ్ ఫ్రైడే చీకటి లాంటిది, సాటర్డే నిన్నటి రోజున అది నిశ్శబ్ద కాలం, కానీ ఈరోజు ఉంది. ఈరోజు శబ్దం చేసే కాలం, నీ జీవితంలో విజయం వచ్చే కాలం, నీ చీకటిలో ఉన్న చీకటికి ఆ పారదోలి విజయం తీసుకొచ్చే కాలం ఏమైందంటే పునరుద్ధాన కాలం. శిష్యులైన వారి యొక్క జీవితంలో సిలువలో అంతా అయిపోయింది అనుకుంటున్నారు, సిలువ వారి జీవితాన్ని ముగించింది అనుకుంటున్నారు, వారి ఆశకు సమాధి చేసింది అనుకుంటున్న వారుగా ఉన్నారు. ఇక ఏమాత్రం ముందుకు వెళ్ళలేమి, ఒక అడ్రాయి వేసేసిందని వారు అనుకుంటున్న వారుగా ఉన్నారు. మన జీవితంలో శుక్రవారం ఉంటుంది, ఈ శుక్రవారము మనం ముందుకు వెళ్ళలేము, ఈ శుక్రవారము సమాధి చేయబడతాం, ఈ శుక్రవారము సిలువలో బాధ అనుభవిస్తాం. అయితే అంతటితో అయిపోలేదు, శనివారం వస్తుంది. ఈ శనివారంలో మనం ఏమవుతామంటే నిశ్శబ్దంగా ఉంటాం.
ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు, పరిస్థితులు అర్థం కాదు, మనుషులు అర్థం కాదు, గమ్యం ఏంటో తెలియదు, గందరగోళం ఉంటుంది, ఒక నిర్దిష్టమైన లక్ష్యం అంటూ ఏముండదు, అంతా నిశ్శబ్దంగా స్తబ్దుగానే ఉంటుంది. కానీ ఈరోజు నీవు ఏ సిలువ అనుభవం గుండా వచ్చావో, ఏ చీకటి నిశ్శబ్దమైన అనుభవాలు గుండా వచ్చావో, నీకు ఒక శుభవార్త, నీతి సూర్యుడు అనే ఆ యొక్క పునరుద్ధానం నీ జీవితంలో ప్రసరింపచేయునుగాక, ఉదయించునుగాక. ఆదివారం వచ్చింది. అమ్మాయి మార్గంలో శిష్యులైన వారితో యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తున్న వారుగా ఉన్నారు. నడుస్తూ ఉన్నప్పుడు 4వ విషయం ఏమిటంటే వారి హృదయాలు మండబడ్డాయి. వారి హృదయాలు ఏమయ్యారు తెలుసా? మండబడ్డాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుచుంటే నీ హృదయం మండాలి. నీ హృదయం అవ్వాలి, మండాలి. ఈ వాక్యము దేవుడు సూటిగా నాతోనే మాట్లాడాడు. దైవ సేవకుడు నిలబెట్టాడే కానీ ఆయనే స్వయంగా నాతో మాట్లాడుచున్నాడు. ఇదిగో నాలో దిద్దుకోవాల్సిన విషయాలు ఎత్తు చూపించిన వాడుగా ఉన్నాడు. నాలో మార్చుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. నేను విశ్వాసంతో ఎలాగ నడవాలి, నేను ఒంటరిగా ఉన్న దేవుడు నా పక్షంగా ఎట్లా నడుస్తున్నాడు, ఇదిగో నేను చూడలా, ఆయన నన్ను చూశాడు. శిష్యులైన వారు, అమ్మాయి మార్గంలో నడుస్తున్న శిష్యులైన వారు యేసును చూడలా, యేసు వారిని చూస్తున్నాడు. వారి ప్రార్థనలు ఎవరు వినడం లేదనుకుంటున్నారు, కానీ దేవుడు వారి ప్రార్థనలు వింటున్నవాడుగా ఉన్నారు. వారు ఒంటరిగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ దేవుడు వారితో పాటు నడుస్తున్నాడు. ఇదిగో ఈ శిష్యులైన వారు యేసును చేరలా, యేసే వారిని చేరిన వారుగా ఉన్నారు. ఇక్కడ నేను చెప్తున్న మాట, ఇక్కడ పరిస్థితి మారకపోతమే అమ్మాయి అనే మార్గంలో శిష్యులైన వారి యొక్క హృదయాలు మార్చబడ్డాయి. ఏం మార్చబడ్డాయండి? హృదయాలు మార్చబడ్డాయి. ఎప్పుడైతే హృదయాలు మార్చబడ్డాయో ఏం జరిగింది తెలుసా? ఇదిగో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నేను చెప్తున్న మాట, ఆ రోజు తెల్లవారుజామున మరియా యేసును చూడాలని వచ్చింది, కానీ యేసే మరిని చూశాడు. మరియా యేసును తాకాలని వచ్చింది, యేసే మరిని తాకింది. మరియా యేసుతో మాట్లాడాలనుకుంటుంది, యేసే మరితో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. పరిస్థితులు ఏమీ మారలా, కానీ హృదయం మార్చబడింది. హృదయం మార్చబడింది. అప్పటి వరకు ఆమె జీవితంలో ఏముందంటే దుఃఖం, ఇప్పుడు ఆమె జీవితంలో ఏముందంటే సమాధానము, సంతోషము, ఆనందంతో నింపబడింది. అమ్మాయి మార్గంలో కూడా జరుగుతుంది అదే. వారు ప్రార్థనలో ఎవరికి వినపడడం లేదనుకుంటున్నారు, దేవుడు వారి ప్రార్థనలు వింటున్నాడు. వారు ఎవరికి కనపడడం లేదనుకుంటున్నారు, దేవుడు వారితో పాటు నడుస్తున్నాడు. వారు ఒంటరి అనుకుంటున్న వారుగా ఉన్నారు, దేవుడు వారితో పాటు ఉన్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ అమ్మాయిన మార్గంలో ఉన్నప్పుడు, దేవుడు నీతో పాటు నడుస్తున్నప్పుడు నీకేమనిపిస్తుందంటే నీ హృదయాలు మండుచూ ఉంటాయి. హృదయాలు ఏమవుతాయి? మండుచూ ఉంటాయి. అప్పుడప్పుడు చలికాలం ఉంటుంది. చలికాలం ఏం చేస్తాం చెప్పండి? చలిమంట వేసుకుంటూ ఉంటాం. ఈ చలిమంట దేనికి? మనిషి మనం చలికి ఏమైపోతాండి? బీసుకుపోతూ ఉంటాం. చలికి ఏమైపోతామండి? బీసుకుపోతాం. బిగుసిపోయే వాళ్ళందరూ ఒకటికే ఏం కావాలి చెప్పండి? అప్పుడప్పుడు మంట కావాలి. ఏం కావాలి? మంట. చలికాలంలో మంట ఏం చేస్తుందంటే బీసుకుపోయిన చర్మాన్ని కొంచెం సహజంగా రక్త ప్రసరణ జరిగి మరలా కాలు చేయి, బీసుకుపోయిన కాలు చేయ, బీసుకుపోయిన ఎనుమోకలు, వెనుపోసలు అన్నీ కూడా మరలా సడిలి నడిచేలాగా ఆ యొక్క అగ్ని ఏం చేస్తుందంటే మనల్ని నరనరానికి రక్తాన్ని ఉరికిచ్చి మనల్ని నిలబెట్టి నడిపిస్తూ ఉంటుంది. అట్లాగే కొన్ని సందర్భాలు మన జీవితంలో కూడా బీసుకుపోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఇళ్లలో కొంతమంది ఏమైపోతారు చెప్పండి? బీసుకుపోతూ ఉంటారు. వారు బీసుకుపోతే అప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఏమో మంట పెడతారు. కొంతమంది ఏం చేస్తారండి? మంట పెడతా ఉంటారు. అయితే ఇంకొంతమంది ఉంటారు, వారు తగ్గట్టుగా కార్యాలు చేసేవారుగా ఉంటారు. కాబట్టి ఈరోజు పిల్లలు కూడా బిగుసిపోతూ ఉంటారు. బిగుసిపోయినప్పుడు చాక్లెట్ కొనిస్తామో, ఐస్ క్రీమ్ కొనిస్తామో, లేకపోతే పుస్తకాలు కొనిస్తామో, ఏదో వస్తువు కొంటామంటే బిగుసిపోయిన వాళ్ళు ఏమవుతారంటే కొద్దిగా సరళించబడుతూ ఉంటారు. ఈరోజు నేను చెప్తున్న మాట, యేసుకు మేము దూరం అయిపోయాం, మా ప్రణాళికలు విఫలమైపోయాయి, మా ఆశ నిరాశ అయిపోయింది, మేము ఒంటరి వారు అయిపోయాం, మా ప్రార్థనకు జవాబు లేవు, ఆయన మెస్సయ్య అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆయన మాకు ఎవరున్నారు అని వారు కూడా ఏమైపోయారంటే బీసుకుపోయిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ చలికాలం మంట వారికి తగిలిందో, ఆ మంట వారిని ఏం చేసిందంటే బిగుసిపోయిన వారిని కాస్త ఆ శరీరము, ఎముకలు, గూళ్ళు అన్నీ సడలిపోయి రక్తం వారిలో చక్కగా వేగంగా నడిచే వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, ఇదిగో ఆయన మనతో పాటు నడుస్తున్నప్పుడు మండలేదా? ఈరోజు నువ్వు ఒక్కడిగా ఉంటే మండలేవు, ఎద్దరుగా ఉంటే మండలేవు. నీ మధ్య పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నప్పుడే మాత్రమే నువ్వు మండగలుగుతావు. మండుచున్న బొగ్గులు ఉంటాయి, ఆ బొగ్గులు గణగణ మండుతుంటాయి. మండే బొగ్గును పక్కన పడితే ఏమవుతుందంటే అది ఆరిపోతుంది, దాని అగ్ని కోల్పోతూ ఉంటుంది. అట్లాగే దేవుని సహవాసం నీకు దూరం అయిపోతే నువ్వు కూడా ఆరిపోయేవాడుగా ఉంటావు, చలారిపోయేవాడుగా ఉంటావు. ఆ అగ్ని కారణం మరలా అగ్నిలోకి చేర్చబడినప్పుడు ఆరిపోతున్న, చలారిపోతున్న ఆ నిప్పు గనుక మరలా రగిలిస్తుంది, అగ్నిని తీసుకొస్తుంది, వేడిని తీసుకొస్తుంది, వెలుతురు వస్తుంది.
అంటే ఒక నిప్పు కణిక మరలా అగ్నిలో చేర్చబడడం వల్ల దాంట్లోంచి ఉష్ణం వస్తుంది, దాంట్లోంచి వెలుగు వస్తుంది, దాంట్లోంచి ఇతరులకు ప్రయోజనకరమైన విషయాలు అక్కడ జరిగించబడుతూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో ఏదో నిరాశ, ఏదో ప్రణాళిక విఫలం వల్ల మనం కూడా ఏమైపోయామంటే చలబడిపోతున్నాం, హృదయాలు చల్లబడిపోతున్నాయి, దేవునికి దూరం అయిపోతున్నాయి. అయితే ఆ రోజు అమ్మాయి మార్గంలో చల్లబడ్డ వారి యొక్క హృదయాలకు దేవుడు ఏ విధంగా అయితే తోడుకొచ్చాడో, ఈరోజు చల్లబడ్డ హృదయానికి దేవుని యొక్క వాక్కు నీకు తోడయ్యుండునుగాక, నీ హృదయాన్ని మండించునుగాక. హల్లెలూయా. అమ్మాయి మార్గంలో దేవుడు వారితో పాటు నడవడం వలన వారి హృదయాలు మండించబడ్డాయి. మొదటిగా వారి నిరాశలో భారంతో నడుస్తున్న వారుగా ఉన్నారు. 2, వారి పరిస్థితులు ఏమీ అర్థం కావట్లా. 3, వారి కన్నులు తెరవబడ్డాయి. 4, ఇప్పుడు వారి హృదయాలు ఏమవుతున్నాయి? మండించబడుచు ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన నీవు దేవుని వైపు చూడగలిగినట్లయితే నీ ప్రార్థనలు నీకు సమాధానం రానట్లు అనిపించవచ్చు, నీతో పాటు ఎవరూ లేరనిపించవచ్చు, కానీ నీకు తెలియకోకుండానే అమ్మాయి మార్గంలో శిష్యుల పక్షంగా దేవుడు నడిచినట్లుగా, వారి పక్షంగానే వారి ప్రక్కనే దేవుడు నడిచినట్లుగా దేవుడిని ప్రక్కనే నడిచినగాక. నీకు తెలియకోకుండానే అమ్మాయి మార్గంలో వారి యొక్క శిష్యులతో దేవుడు మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడునుగాక. చల్లారిన వారి యొక్క హృదయాలు దేవుడు మండించినట్లుగా ఈరోజు చల్లారిన యొక్క హృదయాలు దేవుడు మండించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అమ్మాయి మార్గంలో చల్లబడిన వారి యొక్క హృదయాలను ఏ విధంగా అయితే నువ్వు మండించిన వాడుకున్నావు ప్రభా, వారికి మార్గం అర్థం కాకపోయినా ప్రభా, నీ పని ఏ విధంగా అయితే వారి పక్షంగా జరిగించిన వారికి ఉన్నారు. బాధల్లో ఉన్న వారి పక్షంగా మీరు తోడై ఉన్న వారికి ఉన్నారు. ఆధ్యాత్మికమైన కళ్ళు మూసుకుపోయినప్పుడు కొన్ని విషయాలు వారికి అర్థం కాల, వారి కళ్ళు మీరు తెరిపించిన వారికి ఉన్నారు. పునరుద్ధానుడైన దేవా, పునరుద్ధానములో అమ్మాయి మార్గములో శిష్యులైన వారికి మీరు కనబడిన వారికి ఉన్నారు, వారితో మాట్లాడిన వారికి ఉన్నారు, వారి హృదయాలను ఆయన మండించిన వారికి ఉన్నారు. మేము ప్రభా ఇంకా ప్రార్థన విషయంలో మండలేకపోతున్నాం, విశ్వాస విషయంలో మండలేకపోతున్నాం, సహవాస విషయంలో మండలేకపోతున్నాం. అందుకే ప్రభా చాలా విషయాల్లో నిరాసక్తత, ఏదో ప్రభా నిర్లక్ష్య భావం, భయం లేని అనుభవాలు మా జీవితంలో ఉన్నాయి ప్రభా. అయితే ఈరోజు పునరుద్ధానుడైన దేవా, అమ్మాయి మార్గంలో ఉన్న శిష్యులైన వారి హృదయాలు మండించినట్లుగా ఇంకా ఏ విషయంలో మేము ఆత్మీయమైన నిర్లక్ష్యం కలిగిన వారుగా ఉన్నామో ఆ నిర్లక్ష్యపు విషయాలన్నీ మాలో తీసి నీ వాక్యమైన అగ్ని చేత ప్రభా మమ్మల్ని రగిలించమని అతి త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.